అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. దేవుడు తన స్వరక్తమిచ్చిన సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. పరమ తండ్రి, మరోసారి నిన్నును నీ కుమారుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తును ఆరాధించిన మేము ఈ ఆరాధనా దినం నీ బల్లను సమీపించే ముందు కొన్ని వాక్య తలంపులతో మా జీవితములను స్వపరీక్ష చేసుకుంటూ నీ బల్లను సమీపించే కృప మీరు మాకు అనుగ్రహించమని, ఈ సమయం మాకు దీవెనకరంగా మలచమని యేసు పేర అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, మరోమారు దేవుని వాక్యాన్ని విని ఆయన బల్లను సమీపించే ముందు ఒక మాట మీతో చెప్పవలసి వస్తుంది. ఈ దినములలో క్రైస్తవ సంఘం, దాని స్వభావం, దాని యొక్క పనిపాట్లు, వాటిని గూర్చినటువంటి గ్రహింపు లేక సంఘమును కాయుచున్నవారు, సంఘములో ఉన్నవారు చాలా పెడత్రోవ పడుతున్నామా అన్నట్టుగా ఈ దినములు కనబడతా ఉన్నాయి. కనుక ఇలాంటి దినాలలో ఇలాంటి విషయాలు వినడం అవసరమేమో అని అనిపిస్తూ ఉంది. సంఘము అనే దాని గురించిన గ్రహింపు లేక సంఘములో ఉండడమైనా సంఘాన్ని కాయటమైనా అది కొంచెం ప్రమాదకరమైన మెట్టే అవుతుంది. ఈనాటి సంఘ సేవకులమైన మాబోటి వారికి, సంఘాలలో ఉన్నటువంటి మీలాంటి విశ్వాసులకు 2 జబ్బులున్నాయంట. అమ్మా వింటున్నారా? ఎన్ని జబ్బులున్నాయి? 2 జబ్బులున్నాయి. కొంచెం మన జబ్బులు ఏదో కొంచెం తెలుసుకుంటే మంచిదని జ్ఞాపకం చేస్తున్నాను. ఈనాటి క్రైస్తవులకు, క్రైస్తవ సేవకులకు ఉన్న 2 జబ్బుల్లో మొదటి జబ్బు పేరు బాబేల్ సిండ్రోమ్. ఏంటంటే ఇది బాబేల్ సిండ్రోమ్. ఏమిటి బాబేల్ సిండ్రోమ్ అనే జబ్బు అంటే, జనాలందరినీ ఒక దగ్గరకు పోగు చేసుకొని పేరు సంపాదించుకుందాం అనే రోగం. ఆదికాండం 11వ అధ్యాయంలో నిమ్రోదు అనే వాడికి వచ్చింది ఈ రోగం. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అని దేవుడు ఇలాగున వ్యాప్తి చెందమంటే, అట్లా కాదులే, మనమందరం ఒకే చోట చేరి మనం ఇలాగ వ్యాప్తి చెందుదామని వాడు అనుకున్నాడు. ఈ నిమ్రోదు మంచి వ్యక్తి కాడు, అహంకారి అని మనం చెప్పాల్సి ఉంటుంది ఆయన గురించి. తర్వాత కొంచెం పేరు పిచ్చోడన్నమాట. అందుచేత మనుషులందరినీ ఒకే చోట పోగు చేసి పేరు సంపాదించుకుందామని, మొత్తానికి దేవుడు చెప్పిన దిశగా కాకుండా వేరొక దిశగా అభివృద్ధి చెందుదామని తాను కోరుకున్నాడు. మరి బైబిల్లో వ్రాయబడి లేదు, కానీ చరిత్రకారులు ఏమంటారంటే, ఈ నిమ్రోదు అమ్మ పేరు సెమిరామిస్, అలాగనే నిమ్రోదు భార్య పేరు కూడా సెమిరామిస్సే. అంటే 2 ఆడాళ్ళు, వాళ్ళ పేర్లు ఒకటే అని అనుకోకండి. ఒకే ఆడది, అమ్మ వింటున్నారా? ఒకే పేరు, అమ్మ ఆవిడే, భార్య ఆవిడే. కనుక భయంకరమైన వ్యభిచారం
భయంకరమైన విగ్రహారాధనకు ప్రపంచంలోనే వీళ్ళిద్దరూ మూల పురుషులు, సెమిరామిస్, నిమ్రోద్. నిమ్రోద్ అమ్మ ఆవిడే, నిమ్రోద్ భార్య ఆవిడే. సెమిరామిస్ ఆవిడ గారి పేరు. ఈ రోజున ఏ మతములో ఉన్న విగ్రహారాధన అయినా చూడండి, మీకు ఆకాశ నక్షత్రాలు కనబడతాయి. వింటున్నారా మీరంతా? ఇస్లాంలో చూడండి, ఎవరికి కనబడతారు? హాఫ్ మూన్ కనబడుతుందా? శివుడు నెత్తి మీద చూడండి ఏం కనబడుతుంది? హాఫ్ మూన్ కనబడుతుందా? విష్ణుమూర్తి వెనకాల చూడండి, ఏమండి ఒక ఆకాశపు గోళం కనబడుతుందా? సూర్యుడు కనబడతాడా? ప్రపంచంలో ఏ మతములోకి పోయి చూసినా ఈ ఆకాశ మండలంలో ఉండేటువంటి ఆకారాలు ఆ మతములోనికి తీసుకుని వచ్చిన మొదటి వ్యక్తులు సెమిరామిస్, నిమ్రోద్. వీళ్ళు మనుషులందరినీ ఒక దగ్గర పోగేసి మన పేరు సంపాదించుకుందాం అనే ఒక కొత్త మతాన్ని వారు ఆరంభించారు. దాన్ని బాబేల్ రిలిజియన్ అన్నారు. అయితే విచారకరమైన విషయం, ఈ బాబేల్ సిండ్రోమ్ క్రైస్తవ్యంలో కూడా అడుగుపెట్టేసింది. మనుషులందరినీ ఒక దగ్గర పోగేసుకుని మన పేరు సంపాదించుకుందాం అని చెప్పి చాలామంది సేవకులు మనుషులను తమ దగ్గరికి పోగేసుకుంటున్నారు. మళ్ళీ వారేదో కష్టపడి సేవ చేసి మనుషులను పోగేసుకున్నారు అనుకుంటే అట్లా కాదు. వారు ఇతరుల మందలను ఆక్రమించి వారికి మేమే మేపుతాము అని వీరు తయారయ్యారు. మీరు బాగా క్రైస్తవ్యాన్ని గమనిస్తే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇతరుల మందలను ఆక్రమించి వాటిని మేము మేపుతామని చెప్పి సరిహద్దురాలను తీసేస్తున్నారు. అంటే ఒక కట్టుబాటు, జాగ్రత్త, భక్తి, నిష్ఠ అవన్నీ లేపేస్తున్నారు. ఇలా ఉంటారని బైబిల్లో ముందుగానే చెప్పబడింది. చూపిస్తాను చూడండి వచనం మీకు. యోబు గ్రంథం 24 అధ్యాయం 2వ వచనం. యోబు గ్రంథం 24 అధ్యాయం 2వ వచనం చదువుతారా? సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు, వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపు. మందల వీళ్ళవా? మాట్లాడరే. మందల విలువ కావు, ఎవరి మందలను వీరు ఆక్రమించి మేం మందలను మేపుతామంటారట. సరిహద్దురాలన్నీ తీసి పడేస్తారు. మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ, పశ్చాత్తాపం, ప్రభు భోజన సంస్కారంలో చేతులు వేయటం, పరిశుద్ధ జీవితం, ఉపవాసము, ప్రార్థన, సువార్తీకరణ, సాక్ష్యము, ఈ సరిహద్దురాలన్నీ లేపేసి ఆదివారం మాత్రం మా దగ్గరకు రండి, మా దగ్గర స్వచ్ఛమైన వాక్యం ఉంటుంది, మా దగ్గర ఆరాధన చేస్తుంటే పరలోకం లాగుంటుంది అని చెప్పి ఇతర మందలను ఆక్రమించి మళ్ళీ మందలను మేమే మేపుతాము అని చెప్పి దొంగ మాటలు చెప్పి, వంకర మాటలు చెప్పి సంఘము దాని పవిత్రత, సంఘము దాని కట్టుబాటు, ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము దాని పనిని పాడు చేసేటువంటి దగుల్బజీ సేవకులు తెలుగు క్రైస్తవ సంఘాలలో ఉన్నారు. మీరు ఏమన్నా అనుకోండి, ఎవడు ఉన్నమాట ముఖం మీదే చెప్తున్నాను. మందల వీలవా? కావు. ఎవరి మందలో ఆక్రమించి మేం మేపుతామంటున్నారు, సరిహద్దురాలన్నీ తీసేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళని కార్పొరేట్ సేవకులు అంటున్నాం. మీ హైదరాబాద్ దగ్గర నుంచి మా విశాఖపట్నం వరకు, కొంచెం పెద్ద పట్టణాలు అయితే, జిల్లా హెడ్ క్వార్టర్స్ అయితే, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఇలాంటి వాళ్ళు తగలడుతున్నారు. సంఘం అంటే అదేనా? మనుషులందరినీ ఒక దగ్గర పోగేసుకొని పేరు సంపాదించుకుందాం అనుకుంటున్నావు? సంఘము దాని పనితనం ఇదేనా అని ప్రశ్నిస్తే వాళ్ళు జవాబు చెప్పరు. మన ప్రశ్నలు వారు అందుకోరు, కానీ వారి పబ్బం మాత్రం బాగా గడుపుకుంటారు. అందుకన్నాను, ఈ తరములో క్రైస్తవ సంఘానికి పట్టిన, సేవకులకు పట్టిన మొదటి రోగం పేరు చెప్పండి ఏంటిది? బాబేల్ సిండ్రోమ్. ఎక్కుతున్నట్టుంది మీ బుర్రకు బాగా, మంచిది. రెండవ రోగం చెప్తాను వినండి. ఈనాటి క్రైస్తవ్యానికి, సేవకులకు, సంఘానికి పట్టిన మరొక రోగం పేరు ఏంటంటే కెథడ్రల్ సిండ్రోమ్. కెథడ్రల్ సిండ్రోమ్ అంటే పెద్ద గోపురాలు కడతామండి, మా చర్చే పెద్దదండి అంటారు. ఏమండి, క్రైస్తవ సంఘానికి ఆది అపోస్తుల కాలంలో ఉన్న ఎర్లీ చర్చికి
ఈ గోపురాల పిచ్చి లేదు. ఏమండి, కొద్ది మందిని రక్షణలోకి నడిపించి వాళ్ళని శిష్యులుగా చేసి వాళ్ళని నాయకులుగా తయారు చేసి తర్వాత పరిచర్య భారం వాళ్ళకి అందించి వాళ్ళ సేవకులుగా తయారు చేసే ఆ వరబడి వాళ్ళు నేర్చుకున్నారు. కానీ మేము పెద్ద గోపురాలు కడతాము అన్న పిచ్చిలో లేరు. కానీ దౌర్భాగ్యం ఏంటో కానీ ఈనాటి క్రైస్తవ్యానికి కెథడ్రల్ సిండ్రోమ్, పెద్ద గోపురాలు కడతాం. 52 రోజులు కట్టి చూపిస్తా అంటాడు ఒక ఆయన. ఎన్ని రోజులు? 52 రోజుల్లో మొనగాడు ఈయన. ఏమండి, యేసు ప్రభుకే అమ్మ వింటున్నారా, సొలొమోనుకే చాలా టైం పట్టింది. ఏమండి, మోషేకు కూడా చాలా టైం పట్టింది. ఏమండి వింటున్నారా, యేసు ప్రభు ఏమండి మనుషులతో ఒక మందిరం కట్టడానికి 2000 సంవత్సరాలు పట్టింది, ఇంకా పూర్తి అవ్వలేదు పాపం. యేసు ప్రభు కంటే మొనగాడు కాబట్టి 52 రోజులు కట్టాడు ఈయన. ఏమనుకోకండి, ఉన్నమాట చెప్తున్నాను. వీళ్ళకి చర్చ్ అంటే ఏంటో, ఏమంటే సంఘం అంటే ఏమిటో, దాని పరిచర్య ఏంటో అర్థం కాక ఈ రోజున పెద్ద గోపురాలు కడతామని పిచ్చిలో పడ్డారు. కొంతమంది మనుషులందరూ దగ్గర పోగేసుకునే పిచ్చిలో పడ్డారు. వాళ్ళదేమో బాబేల్ సిండ్రోమ్, వీళ్ళదేమో కెథడ్రల్ సిండ్రోమ్. ఈ 2 రోగాల వలన క్రైస్తవ సంఘము దాని పనిని పాడు చేసేవాళ్ళు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏమండి కోకొల్లలుగా తయారవుతున్న ఈ నేపథ్యంలో ఈ రోజున ఆరాధన చేరి వచ్చిన మనం ఒక విషయం చెప్తాను. గొప్ప సంఘంలో మనం ఉండాలి. చెప్పండి, ఏమి సంఘంలో? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఈ మందలో మనము ఎవరికి వారమే జాగ్రత్తగా ఉండి గొప్ప సంఘంలో ఉండాలి. ఏది గొప్ప సంఘం? గొప్ప జనమొస్తే గొప్ప సంఘమా? గొప్ప గుడి కడితే గొప్ప సంఘమా? గొప్ప క్వైరుంటే గొప్ప సంఘమా? గొప్ప జనం చేరి అందులో కానుకలు ఇస్తుంటే గొప్ప సంఘమా? అసలు బైబిల్ దేన్ని గొప్ప సంఘం అంది అది చెప్పి ఆ గొప్ప సంఘంలో సభ్యులమైతే ఆ గొప్ప సంఘ సభ్యులుగా ఒకే రొట్టెని తిని ఒకే పాత్రలో నుండి రసము త్రాగి మేము గొప్ప సంఘానికి చెందిన వ్యక్తులమని డిక్లరేషన్ ఇచ్చి ఇందులో చేతులేద్దాం. ఇక్కడ ఉన్నారా లేదా మీరంతా? ఏమండి, గొప్ప జనం వస్తే గొప్ప సంఘం అని నాకు అనిపించట్లా అపోస్తల కార్యం చదివినప్పుడు. గొప్ప గుడులు కడితే అది గొప్ప సంఘం అని ఏమంటే అపోస్తల కార్యంలో కనబడ్డంలా. గొప్ప కానుకలు వస్తే అది గొప్ప సంఘం అని బైబిల్లో కనబట్టలా. గొప్ప క్వైరుంటే అది గొప్ప సంఘం అని బైబిల్లో కనబట్టలా. కానీ అపోస్తల కార్యములో ఉన్నది గొప్ప సంఘమే. ఏది ఉంది కనుక గొప్ప సంఘం అని లోకా రాశాడు. మనమంతా గొప్ప సంఘ సభ్యులమేనా అనేది తెలుసుకుని ఇందులో మనం చేతులు వేద్దాం. మీరు పరీక్ష చేసుకోకుండా ఇందులో చేతులు వేశారనుకోండి, అంకుల్ జీరాజారా గారు మాట అనేవాళ్ళట. చదివింది 5వ తరగతి అయినా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్ని పుస్తకాల మీద చదువులేని ఇతగాడు వ్యాఖ్యానాలు రాసి ఆయన ఒకసారి మా శ్రీకాకుళం వచ్చి ప్రసంగిస్తున్నాడు. ఒరే బాబు వినండి, చిన్న మొక్కే చిన్న చొక్కే అని ఇష్టం వచ్చినట్టు ఇందులో చేతులు పెడితే చిన్న మొక్కే చిన్న చొక్కే చొక్కలు చూపెడతాయి, జాగ్రత్త. చిన్న మొక్కే చిన్న చొక్కే అని ఇష్టం వచ్చినట్టు ఇందులో చేతులు వేయకండి, చొక్కలు చూపించేస్తాయంటే మనకి. కనుక వినయ భయభక్తులతో మన స్వపరీక్ష చేసుకుంటూ మన గొప్ప సంఘ సభ్యులుగా ఒకే కుటుంబంగా దీంట్లో చేతులు వేద్దాం. అయితే ఇంతగా ఏది గొప్ప సంఘం? జనము పోగైంది కాదు, గొప్ప గుడులు కట్టింది కాదని నాకు తేలింది. మరి మీకు తెలుస్తుందో తేదో నేను చెప్తా ఉంటాను, ఆలోచిస్తూ మీరే తెలుసుకోండి. కాబట్టి జనంలోకి పోయి మందిలో కలిసిపోతాను అనుకోవద్దు. జనం ఎక్కువ ఉండేది నరకంలోనే. అమ్మా వింటున్నారా మీరంతా? ఎవడు జనం ఎక్కువ ఉండేది నరకంలోనే. అందుకని అపోస్తలుడైన పౌలు క్రైస్తవ సేవను 2 భాగాలు విడగొట్టాడండి. ఒక భాగం ఏమన్నాడంటే బంగారము వెండి వెలగల రాళ్ల పరిచర్య అన్నాడు. బంగారం వెండి వెలగల రాళ్ళు ఎంత ఉంటాయి? ఎక్కువ ఉంటాయా? కొంచెం ఉంటాయి, కొంచెమే కూర్చుకోగలుగుతాం. తర్వాత వినండి, గడ్డి కర్ర కొయ్యకాల పరిచర్య అన్నాడు. ఎంత ఉంటాయి? ఎంతైనా కూర్చుకోవచ్చు, అది ఎక్కువే ఉంటుంది. కానీ ఈ రెండింటి మీద అగ్ని వచ్చి పరీక్షించినప్పుడు బంగారం వెండి వెలగలరాలు కాలినా అవి ఇంకా ఉన్నాయి, కాలిన తర్వాత కూడా. కానీ గడ్డి కర్ర కొయ్యకాలు అది అగ్ని వచ్చి కాల్చేస్తే అవి కాలిపోయి బూడిదైపోయాయి. కనుక ఈరోజు మనం చేసే భక్తి, మనం చేసే సేవ, మనం ఉన్న సంఘాలు అవి బంగారం వెండి వెలగలరాల్లాగా ఉండేదానికి అది కొంచెంగా ఉంటుందని మర్చిపోకండి. ఎక్కువలో ఉండాలని ఆరాట పడకండి. గడ్డిలో నువ్వు గడ్డి పోసవై కాలిపోతావు. పిచ్చి కర్ర ముక్కై కాలి మిగిలిపోతావు బూడిదై. కొంచెంలోనే ఉండు. అందుకని యేసు ప్రభు పెద్ద మందా భయపడకండి అనలేదు. చెప్పండి, ఇలాంటివి బాగా తెలుస్తాయి మీకు.
మరి చిన్న మంద భయపడొద్దన్నాడు. చిన్న మందలోనే ఉంటాను, కొద్ది మందిలోనే సేవకుని పరిచర్యకు అందుబాటులో, తోటి విశ్వాసిగా అందుబాటులో ఉండి శిష్యునిగా చెక్కబడుతూ నేను ఆధ్యాత్మికంగా ఎదుగుతాను అనే మనసు లేకుండా మందిలో కలిసిపోయే మాయిదార్ రోగం నీకెందుకు వచ్చింది? ఏమనుకోకండి, ఎంతమందోనండి, పెద్ద మందిరం అండి, ఫుల్గా అసలు డెకరేషన్ చూస్తేనే అదిరిపోతుందండి. అది చూస్తుంటే పరలోకం లాగుంటే జిగ్జగ్గులు కనబడితే అది పరలోకం లాగుంటుందండి. అక్కడ ఆరాధిస్తుంటే ఏమి డ్యాన్సులో చెప్పలేమండి. ఒక ఆయన అలాంటి ఆరాధనలో మైకు పట్టుకుని ప్రేమల పడ్డాను, యేసుని ప్రేమల పడ్డాను. ఏముందరు అందులో డివోషన్ వాళ్ళకాడు? అందులో ఉన్న ధ్యానం ఏంటి? అందులో ఉన్న వాక్యం ఏమిటి? అవండి క్రైస్తవ ఆరాధనలో పాడబడే పాటలు ఏమంటే స్క్రిప్చరల్ బేస్డ్ అయి ఉండాలి. వాక్యము లేని నీ ఎమోషన్స్ ఏంటి? దేవుని వాక్యము లేనటువంటి నీ యొక్క అనుభవాలేంటి? ఆ పాటలో ధ్యానం కొరకు ఇందులో మన వాక్యం ఉందంటే అందులో వాక్యం లేదు. వాక్యం లేదు కానీ ఊపు ఉంది కాబట్టి దానికి మీ తెలంగాణ డీజే సౌండ్లు పెడితే ఊపు వస్తుంది కాబట్టి జడ్జినక్కడ జనారే అనే పాటలన్నీ క్రైస్తవ ఆరాధనే కూర్చున్నాయి. ఒరే ఇది వాక్యానుసారం కాదు అని అనడము రాదు, దానికి దూరంగా ఉందామని జీవితాన్ని కాపాడుకోవడము రాదు. జనములో కొట్టుకుపోదామన్నట్టుగా తయారైతే ఇక ఎవడు బాగు చేస్తాడు చెప్పండి? ఎక్కడున్నారా లేదా మీరు? ఎలా పడ్డాడు ఇంట్రా ఈ పూట? రూతు దగ్గర ఉంటేనే బాగుండునేమో వీడు, రూతమ్మ దగ్గర ఉంటేనే బాగుండునేమో ప్రసంగం అనుకుంటున్నారు. చర్చకి ఈరోజు చెప్పాల్సిన విషయాలు చెప్పాల్సిన రోజులు వచ్చాయి కనుక బరితెగించి నోరు తెరిచి ఏమంటే భయపడకుండా చెప్పే ప్రయత్నం ఎందుకంటే క్రైస్తవ సంఘానికి ఈ కార్పొరేట్ సేవకుల వలన పెను ప్రమాదం పొంచి ఉంది. చర్చ్ అంటే వాళ్ళకి అర్థం కాలేదు. చర్చ్ మినిస్ట్రీలో వింటున్నారా, ఎవాంజలిజం వాళ్ళ దగ్గర ఉండదు. చర్చ్ మినిస్ట్రీలో డిసైపుల్షిప్ వాళ్ళ దగ్గర ఉండదు. చర్చ్ మినిస్ట్రీలో ఏమైనా లీడర్షిప్ వాళ్ళ దగ్గర ఉండదు. చర్చ్ మినిస్ట్రీలో సక్సెసర్స్ వాళ్ళ దగ్గర ఉండరు. చర్చ్ మినిస్ట్రీలో ఎలా ఎక్స్పాండ్ అవ్వడం అనేది వాళ్ళకి రాదు. మొత్తం చర్చ్ మినిస్ట్రీని ఈ కార్పొరేట్ అయ్యగారు పాడు చేస్తున్నారు అనే భయం వేస్తుంది వాక్యం చదువుతా ఉన్నప్పుడు. అందుచేతనే కొంచెం బరితెగించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఏ చర్చ్ సంఘ సభ్యులు మీరు? ఏ సంఘ సభ్యులు గొప్ప సంఘం సభ్యులు అవ్వండి. గ్రేట్ చర్చ్ ఏది గ్రేట్ చర్చో నేను ఇప్పుడు చూపిస్తాను. ఒక్కొక్కటే నేర్చుకోండి. అది నేర్చుకుని పరీక్ష చేసుకున్నాక అప్పుడు మన టేబుల్లో మనం పార్టిసిపేట్ చేసి తర్వాత మన కానుక చెల్లించి ఆరాధించి అర్థవంతంగా ప్రభు మందిరంలోంచి లవ్ ఫీస్ట్లోకి వెళదాం. ఏమండి ఆ లవ్ ఫీస్ట్ తినే ముందు ఇవన్నీ తేలాలి. ఇప్పుడు అంకుల్ అయిపోయిందా వంటంతా? బాలస్వామి అంకుల్ అంతా రెడీ అయిపోయిందా? లవ్ ఫీస్ట్ మాకు రెడీ అయిపోయిందా? ఓకే, అది రెడీగా ఉందట. ఇప్పుడు మనమే రెడీ అవ్వాలి మరి. సరే, గొప్ప సంఘంలో సభ్యులమవుదాము, గొప్ప భోజనాన్ని చేద్దాము, తర్వాత గొప్ప విందులోనికి శరీర భోజనాన్ని వెళదాం. ఏది గొప్ప సంఘం అని బైబిల్ చెప్తుందో, నేను అపోస్తుల కాలంలో ఉన్న సంఘమే గొప్ప సంఘం. ఆ సంఘం గొప్ప సంఘం అని ఎందుకు అనిపించబడిందో వరుసగా ఒక 5, 6, 7 ఎన్ని చెప్పగలిగితే అన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. సావధానంగా వినండి. నెంబర్ 1 మొట్టమొదటిది అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనం చూడండి. మీరే చదవాలి, ఏదే నేను చదవను, మీరే చదవండి. ఇదియుగాక అపోస్తులుడు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చి. ఆగండమ్మా, అక్కడ బహుబలముగా అనే మాట రౌండప్ చేయండి. ఏది గొప్ప సంఘం అంటే గొప్ప బలముతో ఉన్నదే గొప్ప సంఘం. అమ్మా, ఏది గ్రేట్ చర్చ్ అంటే గ్రేట్ పవర్తో ఉన్నదే గ్రేట్ చర్చ్. గొప్ప బలముగా ఉన్నదే గొప్ప సంఘం. ఇప్పుడు ఆది అపోస్తుల కాలములో ఉన్న ఆ సంఘం గొప్ప బలముగా కనబడుతుందట. కనబడిందమ్మా మీకు గొప్ప బలముగానే మాట? కనబడిందా? ఆ రౌండప్ చేయండి ఆ పదాన్ని. ఏమండి, గ్రేట్ పవర్, గొప్ప బలముగా. ఏమంటే ఆది అపోస్తుల సంఘం అది గొప్ప బలముగా కనబడుతుంది. ఎందుకు అది గొప్ప బలముగా ఉంది అని చూస్తే ఈ వచనాన్ని బట్టి 3 ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనబడతాయి. ఆది అపోస్తుల కాలములో ఉన్న సంఘం అది గొప్ప సంఘముగా ఎందుకుందంటే గొప్ప బలముగా ఉంది. అది గొప్ప బలముగా ఎందుకుందంటే 3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం చెప్తాను వినండి. ఆ సంఘములో పనిచేసిన వాళ్ళు స్పిరిచువల్ మెన్, ఆత్మ సంబంధమైన మనుషులు పనిచేశారు. వాళ్ళకి బైబిల్ ఇచ్చిన పేరేంటనంటే అపోస్తులులు. 4:33లోనే చూశారు మీరు. ఇదియుగాక అపోస్తులులు అని చూసారా మీరు? ఎవరు పనిచేస్తున్నారు ఆ గొప్ప సంఘంలో?
ఎవరు పనిచేసిన వలన ఈ సంఘం గొప్ప బలముగా ఉందనంటే స్పిరిచువల్ మెన్, ఆత్మ సంబంధులైన మనుషులు పనిచేస్తున్నారు. ఇప్పుడు అడుగుతాను, ఎవరిని ఆత్మ సంబంధులు అనుకోవచ్చు చెప్పండి? ఇక్కడ ఉన్నారా లేదా? అసలు ఈ అమ్మ ఏమనుకోక దండ పెడతానే, ఈ తెలుగు క్రైస్తవులకి ఆత్మ సంబంధాలు మెజర్ చేయడం కూడా మన చేత కావడంలా. వింటున్నారా మీరంతా? బ్రదరు అతనికి ఎన్ని వరాలు ఉన్నాయో, అతను ఎంత ఆత్మ సంబంధం అంటారు. అలా అనుకుంటే మీరు ఒక విషయం అడుగుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆ సంఘములో ఉన్నవారకట దేవుని కృపావరముల్లో ఏమీ కొదువు లేదంట. చదవండి ఒకసారి. 1 కొరింథీ 1వ అధ్యాయం 7వ వచనంలో, గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. అంటే కొరింథీయులో ఉన్న వారికి ఏ కృపావరములో లోపం లేదట. అంటే వాళ్ళ దగ్గర కృపావరాల్లో చెప్పన మినిస్టేరియల్ గిఫ్ట్స్ ఉన్నాయి, అలాగనే వినండి, ఎవడి సభ్యత్వ వరాలు ఉన్నాయి, ఆత్మవరాలు ఉన్నాయి. పరిచర్య వరాలు ఎఫెసీ పత్రికలో రాయబడ్డ అపోస్తలులు, ప్రవక్తలు, కాపరులు, సువార్తికులు, ఉపదేశకులు, 5 రకాల వరాలు. వీరు సంఘములకు పరిచర్యకు ఉపయోగపడే వాళ్ళు. అంటే సంఘములో ఈ వరాలు ఉన్న వాళ్ళు ఉన్నారన్నమాట. అటుతర సభ్యత్వ వరాలు అంటే రామాపత్రిక 12వ అధ్యాయంలో రాసి ఉంటుంది. సభ్యులు ఒకరికొకరు చేసుకోవలసినటువంటి ఏమంటే పరిచర్య వరాలు, సభ్యత్వ వరాలు, మెంబర్షిప్ గిఫ్ట్స్ అని అంటారు. అవి ఉన్నాయి వీళ్ళ దగ్గర. అటు తర్వాత 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో స్పిరిచువల్ గిఫ్ట్స్ కొన్ని ఉన్నాయి, అవి ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఎవరిలో ఏమీ లోపం లేకుండా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని ఆత్మ సంబంధులు అనొచ్చు అనరాదా? ఇలాంటి వాళ్ళని ఆత్మ సంబంధులు అనొచ్చా అనకూడదా? అనాలి కదా. మరి 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. మరి 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి ఏమి రాసిందో. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో, అంటే వరములున్నంత మాత్రాన ఆత్మ సంబంధులు కాదు, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. మీరు స్పిరిచువల్ మెన్ కాదు, గిఫ్టెడ్నెస్ ఉంది మీ దగ్గర, వరాలు మీ దగ్గర ఉన్నాయి, అయినంత మాత్రాన మీరు ఆత్మ సంబంధులుగా నాకు కనబడడం లేదన్నాడు. మరి తెలుగు క్రైస్తవులు ఏంటండి, అతగాడికి వరం ఉందండి అంటారు. ఏ వరం అంటే స్వస్థపరిచే వరం అంట. తెలియక అడుగుతానమ్మా, ఒకడికి పెయింటింగ్ వేయడం వచ్చనుకోండి, ఖమ్మంలోనే పెయింటింగ్ వేయగలను కానీ శ్రీకాకుళంలో వీడు పెయింటింగ్ వేయడం రాదా వీడికి? చెప్పరామమ్మా, వస్తుందా? ఖమ్మంలో పెయింటరు శ్రీకాకుళంలో పెయింటర్గా పనిచేయగలడా? అయితే స్వస్థత వరం ఉన్నటువంటి వాడు చర్చిలో మీటింగ్లో వరం ఉపయోగిస్తున్నాడు, హాస్పిటల్ గేట్ ముందు టెంట్ వేసేందుకు వరం వాడు? తెలియక అడుగుతున్నాను, చెప్పండి మీ నా జవాబు. సంఘములో సభలు పెడితే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రైట్ నౌ హీలింగ్ అంటున్నాడు కదా. ఇక్కడ హాస్పిటల్ గేట్ ముందు టెంట్ వేసా వరం వాడే, రోగులు అక్కడ ఎక్కువ మంది వస్తారుగా. అంటే ఇక్కడ వాడబడుతున్న ఈ వరం అక్కడ ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నావు? ఎవరన్నా మీరు మోసాలు చేస్తారు, క్రైస్తవ సంఘానికి గబ్బు పట్టించి దీన్ని గందరగోళంలో వచ్చేసి కన్ఫ్యూజన్లోకి మనుషులను నెట్టేసి మీరు ఎవరి దగా చేస్తారు? మీరు స్పిరిచువల్ మెన్నేనా? మీరు ఆత్మ సంబంధమైన మనుషులేనా? మీకున్న వరం నిజమేనా? వింటున్నారా లేదా మీరు? ఈ పూట నా మీద ఎంత ఒళ్ళు మండుద్దో మీకు ఇంకా చెప్తానండి, ఒళ్ళు మండనివ్వండి, పర్వాలేదు. అమ్మా వింటున్నారా? ఆత్మవరాలు ఉన్నంత మాత్రాన స్పిరిచువల్ మెన్ అనుకోకండి, వీళ్ళు లేరు. మీరు అనుకోవచ్చు బాగా వాక్యం తెలుసు, వాక్యాలు మీలాగా బాగా చెప్పేవాడు ఎంత ఆత్మ సంబంధం అనుకుంటారేమో. అలా అనుకుంటే సైతానే పెద్ద ఆత్మ సంబంధి. వాక్యమైన యేసుకే వీడు వాక్యం చెప్తున్నాడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో వాక్యమైన యేసు ముందుకు వచ్చే వాక్యం చెప్తున్నాడు. వాక్యం బాగా ఎరిగిన వాడంతా కూడా స్పిరిచువల్ మెన్ అనుకుంటే సైతానే అందరికంటే స్పిరిచువల్ అనుకోవాలి. ఇప్పుడు వింటున్నారా లేదా? మరి కొంతమంది తెలుగు క్రైస్తవులు లెక్కలు కొలతలు చెప్తున్నారు, మీ కొలతలే అమ్మ. తెలుగు క్రైస్తవుల మెజర్మెంట్ చెప్తున్నానండి. అతను బిజీగా ఉంటాడండి, ఎంత ఆత్మీయుడో అంటుంటారు. అప్పుడు నన్ను అంటాడు, స్వామి గారు బిజీ అంటే దండ పెడతారు, ఒరే బాబు బిజీ అని అందరా బాబు అని. ఎందుకంటే సైతానే అందరికంటే బిజీగా ఉండేవాడు.
వాడు 24 గంటలు సహోదరుల మీద దేవుని సముఖమందు నేరాలు మోపుతున్నాడు కదా. బిజీగా ఉన్న పెద్ద మనిషి ఆత్మీయుడు అనుకుంటే, సైతాను చాలా బిజీగా ఉంటాడు కదా, ఆత్మీయుడు అని అంటామా? అర్థమవుతుంది నేను చెప్పే మాట. ఆది అపోస్తుల సంఘం గొప్ప సంఘం ఎందుకు అయిందనంటే, ఆ గొప్ప సంఘం అవ్వడానికి గల కారణం గొప్ప శక్తితో ఉంది. అది ఎందుకు గొప్ప శక్తితో బలముగా ఉందనంటే, ఆత్మ సంబంధులు అందులో పనిచేశారు. సరే, ఇప్పుడు ఆత్మ సంబంధులు, వాక్యం ఎరిగినోడు, వరములు ఉన్నవాడు, బిజీగా సేవ చేస్తున్నాడు, వీళ్ళు కాదు ఆత్మ సంబంధులు. నాకు లెక్క ప్రకారం నాకు తెలిసినంత వరకు ఆత్మ సంబంధి ఎవరనంటే, చెప్తాను వినండి, అప్వార్డ్ లుక్ ఉంటుంది. ఎప్పుడూ వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో పైచూపుతో బతుకుతారు. పైచూపుతో బతికేవాడు ఏమంటాడో తెలుసా? ఆసాపులాగా 73వ కీర్తనలో ఆసాపు అన్నాడు కదా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములో ఏది నాకు అక్కర్లేదు. అప్వార్డ్ లుక్. ఎప్పుడైతే ఒక మనిషికి అప్వార్డ్ లుక్ వస్తుందో దాని వెనువెంటనే వచ్చేది ఇన్వార్డ్ లుక్, అంతరంగములో చూసుకుంటాడు. వాడేమంటాడో తెలుసా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నట్టు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించిన వాడను, నేను నశించినానని పెళ్ళమని పగిలిపోయి బతుకుతుంటాడు. అప్వార్డ్ లుక్ అది ఇన్వార్డ్ లుక్ లో తీసుకువెళ్తే, ఇన్వార్డ్ లుక్ అయిపోయిన తర్వాత అమ్మ వింటున్నారా, అవుట్వార్డ్ లుక్ వస్తుంది. తన చుట్టూ ఉన్నటువంటి వారు అపవిత్రమైన పెదవులు గలవారు, వీళ్ళు నశించిపోతున్నారు, వీళ్ళ కొరకు నేను ఏదో చెయ్యాలి అని మనసు వస్తుంది. పై చూపు లేనోడు, లో చూపు లేనోడు, చుట్టూ చూడలేని వాడు స్పిరిచువల్ మ్యాన్ కాదు, ఆత్మ సంబంధమైన మనిషి కాడు. ఆది సంఘం గొప్ప బలముగా ఎందుకుందనంటే, ఆత్మ సంబంధులు అందులో పనిచేశారు. వాళ్ళకి పై చూపొచ్చు, చెప్పండి తమ్ముళ్ళు, వాళ్ళకి లో చూపొచ్చు, తర్వాత వాళ్ళకి చుట్టూ చూడడం వచ్చు. అలాంటి వాళ్ళు పనిచేశారండి ఎర్లీ చర్చలో. రెండో విషయం చెప్తాను, ఆ సంఘం గొప్ప బలముగా ఎందుకుంది అని అంటే, ఆత్మ సంబంధులు పని చేయటమే కాదు. మళ్ళీ 4:33 అక్కడే పట్టుకోండి. 4:33లో ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చారు. సాక్ష్యమిచ్చారన్న మాటను పట్టుకుంటే ఏమర్థమవుతుందంటే, వాళ్ళు స్క్రిప్చురల్ మెథడాలజీ వాడారు. వాళ్ళు పరిచర్య చేస్తున్నప్పుడు వాళ్ళు వాడిన విధానం స్క్రిప్చురల్ మెథడాలజీ. ఏంటి స్క్రిప్చురల్ మెథడాలజీ అంటే, ప్రభు ఏమన్నాడు? నేనే మీ దేవుడను, మీరే నాకు సాక్షులని యెషయా గ్రంథం 43:10లో అన్నాడు. యేసు ప్రభు వారు ఏమన్నారు? అపోస్తల కార్యం 1:8లో, మీరు పైనుంచి శక్తిని పొందే వరకు యెరూషలేములో నిలిచి ఉండండి, శక్తిని పొందిన తర్వాత మీరు యెరూషలేము, యోదయ, సమరయ, బూదిగంతము ఏమయ్యుందురు? ప్రసంగికుల యుందురు కాదు, ముందు చెప్పండి, సాక్షుల యుందురు. సాక్ష్యం ఇవ్వడం అది స్క్రిప్చురల్ మెథడ్. సంఘములో ఇవ్వండి, సమాజంలో ఇవ్వండి, బహుబలముగా సంఘం ఉండాలి అని అంటే మనం ఎంచుకోవలసిన పని విధానం ఏంటో తెలుసా? లేఖనానుసారమైన పద్ధతి. ఇప్పుడు ఇవ్వండి, సాక్ష్యం ఇచ్చే పద్ధతిని వారు అవలంబించారు. అందుకే వాళ్ళు ఇట్లా అరిచేవాళ్ళు, యేసుని మీరు సిలువే చంపారు, దేవుడు ఆయన లేపాడు, దానికి మేము సాక్షులం. యేసుని మీరు సిలువే చంపారు, దేవుడు ఆయన లేపాడు, మేము దాని సాక్ష్యం. ఈ మాటలు చెబుతుంటే వాళ్ళ హృదయాలు పడవబడి అంటున్నారు, అయ్యలారా మమ్మల్ని ఏం చెయ్యమంటారు అని అడిగారమ్మా ఆ రోజున వాళ్ళు. కనుక స్పిరిచువల్ మ్యాన్, స్పిరిచువల్ మెథడాలజీ పెట్టుకొని మూడో విషయం చెప్తాను వినండి. ఏం చెప్పారు ఇంతగా వాళ్ళంటే? పునరుత్థానం గురించి మాట్లాడుతున్నారు. పునరుత్థానం అనే మాట అండర్లైన్ చేయండి. అది సిగ్నిఫికెంట్ మిరకల్. అది చాలా ఏమంటే పట్టించుకోవలసిన ప్రాముఖ్యమైనటువంటి ఒక అద్భుతం గురించి మాట్లాడుతున్నారు. ఆయన పునరుత్థానం ఇది ప్రాముఖ్యమైన అద్భుతం. క్రైస్తవ విశ్వాసానికి అది ఇరుసు వంటిది. ఏమంటే సంఘం ఏమంటే సువార్త పనిలో ఉంటే దానికి ఇది కేంద్ర బిందువు అయినటువంటి సత్యం పునరుత్థాన సత్యం. ఈ మూడు ఉన్నాయి కాబట్టి ఏంటంట, ఆత్మ సంబంధులైన మనుషులు లేఖనానుసారమైన పద్ధతితో ఒక ప్రాముఖ్యమైన అద్భుతాన్ని గురించి మాట్లాడుతున్న కారణం చేత సంఘం గొప్ప బలముగా ఉందట. ఈ రోజున యేసు పునరుత్థానం పాపం మీద జయమిస్తేస్తుంది.
ఏమండి, పునరుత్థాన సత్యం మరణం మీదనే జయము తెస్తుంది. పునరుత్థాన సత్యం వినండి ప్రియులార, పాతాళం మీద జయము తెచ్చింది. పునరుత్థాన సత్యం సువార్తకు అది కీలకమైన విషయం అనే విషయమే మానేసి యేసు పునరుత్థానం వదిలేసి ఏం మొదలు పెట్టారు ఇప్పుడు మెసేజ్ అంటే, గాడ్ విల్ హీల్ యూ బ్రదర్, గాడ్ విల్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ విల్ ప్రాస్పర్ యూ బ్రదర్. ఇదేనండి సువార్త. దేవుడు నిన్ను స్వస్థపరచును, చెప్పండి, దేవుడు నిన్ను అభివృద్ధి పరచును, దేవుడు నిన్ను ఆశీర్వదించును. మళ్ళీ వీళ్ళకు దేవుని ఆశీర్వాదానికి దేవుడు చేసే మేలకు తేడాయే తెలియట్లేదు. మీకు ఒక విషయం మీతో చెప్పిన, గాడ్స్ బెనవలెన్సెస్ ఆర్ నాట్ గాడ్స్ బ్లెస్సింగ్స్. దేవుడు చేసిన మేలులేవి దేవుని ఆశీర్వాదం కాదు. మేలులు చేయడానికి ఆయన అందరికీ ఉపకారి. నమ్మినోడికి మేలు చేస్తాడు, చెప్పరే, నమ్మని వాళ్ళకు కూడా మేలు చేస్తాడు. అది దీవెనలు, అవి మేలులు అందరికి ఇస్తాడు ఆయన. అడిగిన వాడికి ఇస్తాడు, అడగనోడికి ఇస్తాడు. కానీ ఆశీర్వాదం అడిగినోడికే ఇస్తాడు. ఏంటి ఆశీర్వాదం? పాపక్షమాపణ ఆశీర్వాదం, విమోచన పొందడం ఆశీర్వాదం, నీతిమంతులం అవ్వడం ఆశీర్వాదం, పరిశుద్ధపరచబడ్డం ఆశీర్వాదం, పరలోకంలో నాకు స్వాస్థ్యం ఉందని నిరీక్షణతో బతకడం ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం ఏంటో చెప్పడం చేతకాక ఏమంటే దేవుడికి చేసిన మేలులు ఆశీర్వాదం అని చెప్తారండి. బ్రదర్, దేవుడు ఆశీర్వదించాడండి అన్నాడా? ఏంటన్న, ఇల్లు కట్టానన్నాడు. ఇల్లు ఆశీర్వాదం ఏంటయ్యా బాబు? నువ్వే కట్టుకున్నావా ఇల్లు? తిరుపతి వెంకన్న బాబుని నమ్మినోడు నీకంటే పెద్ద ఇల్లు కట్టాడు. మరి తిరుపతి వెంకన్న బాబుని నమ్మినోడు నీకంటే పెద్ద ఇల్లు కట్టాడు. బ్రదర్, దేవుడు బ్లెస్ చేశాడు బ్రదర్. ఏంటనంటే కారు కొన్నాడంట. ఏం కారు కొన్నావు? 12 లక్షల కారు కొన్నాడట. మరి ₹1,00,00,000 కారు కొనుక్కున్నాడు. మరి ఏం పొందినట్టు? ఆడు యేసుప్రభు నమ్మలా. ₹1,00,00,000 కారుంది అతగాడి ఇంటి ముందు. దేవుడు ఈవులు ఇస్తాడు, దేవుడు మేలులు చేస్తాడు, దేవుడు అందరికీ ఉపకారి. ఏమండి, దేవుడు చేసిన ఉపకారాలు దేవుని ఆశీర్వాదాలు కాదు. ఆశీర్వాదం అంటే అక్కడికి పనికొచ్చేవి. ఏమండి, మేలులు అంటే ఇక్కడికి పనికొచ్చేవి. దీవెనలు ఎక్కడ జీవితానికి, ఆశీర్వాదాలు అక్కడ జీవితానికి. ఈ రెండు విడగొట్టడమే రాక ఏమంటారో తెలుసా? వినండి, పునరుత్థాన సత్యం చెప్పడం మానేసి పాపక్షమాపణ, నీతిమంతులవ్వడం, పరిశుద్ధపరచబడడం, నిరీక్షణ కలిగి ఉండడం, దేవుని ఆరాధిస్తూ బ్రతకడం, దేవునితో సన్నిహితమైన సంబంధంలోకి రావడం, సమాధానపరచబడడం, ఈ సత్యాలన్నీ వదిలేశారు. అందుకని ఈ రోజున సంఘం గొప్ప బలంగా లేదు. ఎందుకంటే ఆత్మ సంబంధులు పనిచేయటం లేదు, లేఖనానుసార పద్ధతి అవలంబించడం లేదు, ప్రాముఖ్యమైన అద్భుతం మాట్లాడడం లేదు. ఇవన్నీ వదిలేశారు. అందుకని ఇప్పుడు సంఘం గొప్ప బలహీన పరిస్థితిలో ఉంది. ఏమంటే ఈ సంఘం ఆ సంఘం అన్ని పేర్లు చెప్పడం వల్ల, డినామినేషన్ల పేర్లు చెప్పడం వల్ల, యూనివర్సల్ చర్చ్, ఇన్విజిబుల్ చర్చ్, సార్వత్రిక సంఘం, అదృశ్య సంఘం, అందులో మీరు నేను మనమందరము సభ్యులమే. కాబట్టి మన సంఘం అది గొప్ప బలముగా ఉండాలి అనుకున్నప్పుడు సార్వత్రిక సంఘం బలంగానే ఉంటుంది. స్థానిక సంఘం బలంగా ఉంచుకోవడానికి స్పిరిచువల్ మెన్, స్క్రిప్చరల్ మెథడ్, సిగ్నిఫికెంట్ మిరకల్ అది మాట్లాడుకుంటూ ఉంటే సంఘం గొప్ప బలముగా ఉంటుంది. ఆది అపోస్తుల సంఘం అది గొప్ప బలముగా ఉన్న గొప్ప సంఘం అయింది. ఎందుకంటే ఇందుకు అర్థమైందా? గొప్ప సంఘం ఎందుకయింది? గొప్ప బలంగా ఉంది. గొప్ప బలంగా ఎందుకుంది? ఈ 3 విషయాలు మీతో చెప్పాను, ఇంకెక్కువ వివరించలేను, మన సమయం కొంచెంగా ఉంది గనక. నెంబర్ 2, రెండో సంగతి చెప్తానండి. మళ్ళీ 4:33 చదవండి అమ్మా. మళ్ళీ ఇదియుగాక అపోస్తులు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చారు. అమ్మ ఇది చదవండి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను అండర్లైన్ చేయండి. ఇది ఏమిటి అంటే, ఆది అపోస్తుల సంఘం గొప్ప సంఘముగా ఉండడానికి గల కారణం, అది గ్రేట్ చర్చ్ అవ్వడానికి గల కారణం, అది గ్రేట్ గ్రేస్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను అండర్లైన్ చేయండి. ఇది గ్రేట్ గ్రేస్, గొప్ప కృపను అనుభవించింది. గొప్ప బలముగా ఉంది, గొప్ప కృపను అనుభవించింది. అమ్మ అర్థమవుతున్నదా? నా మాటకు సావధానంగానే చెప్తున్నా. గొప్ప కృపను అనుభవించింది. గొప్ప కృప అనుభవించడం అంటే ఎట్లుంటుందండి అది చెప్తాను మీకు బాగా. తమ్ముళ్ళు అర్థమవుతున్నదా? గొప్ప సంఘం ఎందుకు అయింది? గొప్ప కృపను అనుభవిస్తుంది. ఏంటి గొప్ప కృపను అనుభవించడం అంటే, మొదటి విషయం, ఆ సంఘమునకు గొప్ప కృప అనుభవించింది గనక అది ఏమి కృపను అనుభవించిందంటే సేవింగ్ గ్రేస్, రక్షించే కృప.
వాళ్ళు దేవుని వాక్యం నిలబడి చెబుతుంటే, కృప అందరి ఎడల అధికముగా ఉంటే దేవుని కృప వారికి తోడుగా ఉన్నందున అనేకులు రక్షణ పొందుతున్నారట, క్రీస్తును హత్తుకుంటున్నారట. అందుకనే ఆ సంఘం గొప్ప కృపను అనుభవించు ఉంటుండగా సేవింగ్ గ్రేస్ను అనుభవించింది, అనేకుల రక్షణ పొందుతున్నారు. బర్నబా అలాగనే పౌలు పనిచేసిన అంతియోకియా సంఘంలో చాలామంది ప్రభువుని హత్తుకుంటూ ఉంటే వారికి ఏముందని ప్రభువు చూచాడంటే ఒకసారి చదవండి. అపోస్తల కార్యం 11:22లో, అపోస్తల కార్యం 11:22లో చూడండి. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని అంతియోకియాకు వరకు, బర్నబాను అంతియోకియా వరకు పంపించారు. అతడు వచ్చి ఏమి చూశాడంట? దేవుని కృపను చూచి సంతోషం. ఏంటి దేవుని కృపను చూడడం అంటే? వాళ్ళు ప్రభువుని హత్తుకుంటున్నారు. అనేకులు ప్రభు 21వ వచనం చూడండి. ప్రభు హస్తం వారికి తోడయుండన గనక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు. అది సేవింగ్ గ్రేస్ చేసే పని, రక్షించే కృప చేసే పని ఏంటంటే దేవుని హస్తం వారికి తోడుగుండగా అనేకులు ప్రభుని విశ్వాసములోకి రాగా అనేకులు ప్రభు తట్టు తిరగగా అక్కడ రక్షించే కృప కనబడుతుందన్నమాట. ఎర్లీ చర్చ్ అది గ్రేట్ చర్చ్. ఎందుకు అది గొప్ప సంఘం అని అంటే గొప్ప కృపను అనుభవించడంలో వినండి, రక్షించే కృపను అనుభవించింది ఒక మాట. రెండో విషయం మీతో చెప్తాను వినండి. ఏమంటే ఆ సంఘం అనుభవిస్తున్న మరో కృప ఏంటో తెలుసు, గివింగ్ గ్రేస్, ఇచ్చే కృప. చూడండి ఇప్పుడు 34 చదవండి ఏమి రాస్తుందో. 4:34లో భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి, చెప్పండి, అపోస్తుల పాదముల యొద్ద పెట్టొచ్చు వచ్చిరి. ఏముంది వాళ్ళకంటే? గివింగ్ గ్రేస్ని అనుభవిస్తూ ఇచ్చే కృప. వారు కలిగిన దానిని సంఘము, అలాగనే సంఘస్థులు, అలాగనే సేవకులు, అలాగనే సువార్త పని కొరకు ఇచ్చే కృప ఉంది. ఇవ్వటమే వాళ్ళ దగ్గర ఉంది. ఆస్తులమ్మి వారు తెచ్చిపెట్టి ఇచ్చేస్తున్నారు. ఈ రోజున ఇచ్చే కృప అనిపించట్లా చాలామంది సంఘస్థులు. పిడికిలు బిగించే కృప నాకు. దేవుని సంఘముల అవసరాలు కనబడుతుంటాయి, సేవ అవసరాలు కనబడుతుంటాయి, సువార్త అవసరాలు కనబడుతుంటాయి. కానీ అమ్మ వింటున్నారా, ఎవడు పిడికిలు బిగించుంటారు. సేవ కొరకు దాతృత్వంతో ఇవ్వడం వీళ్ళు చేత కాదు. వీళ్ళు గివింగ్ గ్రేస్ ఎక్స్పీరియన్స్ చెయ్యరు. ఇవ్వడం అనేది కృప అండి. పౌలు కొరింథీయులతో రాస్తూ అంటాడు, ఇవ్వడం అనేది కృప అన్నాడు. చదువుతాను చూడండి, ఇవి తెలియాలందరికీ. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో, 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో చదవండి అమ్మా. 3వ వచనంలో ఏమి రాసిందో, ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను మనపూర్వకముగా మమ్ముని వేడుకొనుచు వారు తన సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. దాతృత్వం ఇవ్వడం దేవుని కృప అన్నాడు. అమ్మ విన్నారా? సంఘం ఎప్పుడు గొప్ప సంఘం అవుతుందంటే గొప్ప కృపను అనుభవిస్తూ ఉండాలి. గొప్ప కృపను అనుభవిస్తున్నప్పుడు రక్షించే కృప పనిచేస్తుంది వాళ్ళ మధ్య, ఇచ్చే కృప కూడా పనిచేస్తుంది వాళ్ళ మధ్య. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, ఇచ్చే కృపను అనుభవిస్తున్న మనుషులమేనంటారా? దశంభాగం ఇవ్వడానికే సస్తారు కొంతమంది. మీరు కాదులేండి, జనరల్గా చెప్తున్న కొంపదీసి ఉన్నారేమో. దశంభాగం కూడా దొంగేసే దొంగ ముఖాలు ఉన్నాయే కొంపదీసి. మీరు హట్ అవుతారు నేను ఇలా మాట్లాడితే. దశంభాగం ఇవ్వడానికే దొంగ ముఖాలు వేస్తారు. పాత నిబంధన కాలంలో దేవుడు అన్నాడు, నేను నాదంతా మీకు ఇచ్చాను, ఎంజాయ్ చేయండి, దశంభాగమే నాకు ఇవ్వండి అన్నాడు. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ మెథడాలజీ. న్యూ టెస్ట్మెంట్కి వచ్చే దేవుడు అంటాడు, నేను ఇచ్చిందంతా ముందు అంతా నాకు ఇచ్చి అనుదినాహారం అడుక్కుంటారా నా దగ్గర అన్నాడు. తేడా కనబడిందా మీకు? పాత నిబంధన అంతా మనకిచ్చి దశంభాగం ఇవ్వమన్నాడు. ఇప్పుడు నూతన నిబంధనలు అంతా మనకున్నది ఆయనకి ఇచ్చేసి అనుదినాహారం అడుక్కోమంటున్నాడు. ఎప్పుడు వస్తాం ఆ స్థాయికి? దశంభాగం ఇచ్చే పెద్ద దేవునికి ఇచ్చారు. దశంభాగం ఇస్తే నువ్వు దేవునికి ఇచ్చినట్టు ఏమవుతుంది? అది దేవుంది, దేవునికి ఇచ్చావు, దాన్ని మించేమైనా ఇచ్చావా? దానికి మించేమైనా ఇవ్వగలిగామా? అమ్మ అర్థమవుతుంది నేను చెప్పే మాట. దేవుని సంఘం, దేవుని మందిరం, దేవుని యొక్క సేవ, దేవుని యొక్క సేవకులు, ఈ అవసరాలు మనకు కనబడుతున్నప్పుడు ఇచ్చే కృప అనుభవించే సంఘమే గొప్ప కృపను అనుభవిస్తుంది. అలాంటి గొప్ప కృపను అనుభవించే సంఘమే గొప్ప సంఘం అవుతుంది. అమ్మా వింటున్నారా? మా దగ్గర ఒక ఆయన ఆరంభంలో సైకిల్ మీద
ఇలాంటి చాపలు, ప్లాస్టిక్ బకెట్లు, తర్వాత ఇవన్నీ ప్లాస్టిక్ వస్తువులు, రోల్డ్ గోల్డ్ సామాన్లు పట్టుకొని అతను బండి మీద పోయి అమ్ముకునేవాడు. చిన్న వ్యాపారం, ఇప్పుడు పెద్ద వ్యాపారం ఏం కాదు, చిన్న వ్యాపారమే. కానీ మేము దేవుని మందిరం కొరకు స్థలం కొన్నాము. అది ఒక 63 లక్షల రూపాయలు ఆ రోజుల్లో. తర్వాత మందిరం కట్టడానికి పూనుకున్నాము. సుమారు 1,30,00,000 రూపాయలు దానికి ఖర్చు అవుతున్నది. వినండి ప్రియులారా, ఒక్కరోజు కూడా దేవుని మందిరం నిలబడి ఇంత పెద్ద పని తలపెట్టామో కానుకివ్వండి అని చెప్పే పని ఎప్పుడు నేను చేయలేదు. చెప్పే అవసరం రాలా. అందరూ దేవుని పని కొని ఇస్తుంటే మళ్ళీ చెప్పే పని నాకెందుకు ఉంటుంది, నేను ఎప్పుడు చెప్పలేదు. కానీ ఆ వ్యాపారస్తుడు ఈ చాపలు, బకెట్లు, ఆరంభంలో దుప్పట్లు అమ్ముకునే ఈ సహోదరుడు, అతను ఒక్కడే మందిర పని కొరకు ఇచ్చిన డబ్బు అన్నీ రాశాను, ఎవరిచ్చినవన్నీ రాశాను. ఆయన ఒక్కడే ఇచ్చినవే 18 లక్షలు ఇచ్చాడండి. 18 lakhs ఇచ్చాడు. నాకు అనిపిస్తుంది దేవుడు, వినండి, హెబ్రీ 6:10 అన్నాడు, ఏమన్నాడు? పరిశుద్ధుల పరిచర్యలో మీరు చేసిన దాన్ని మరచుటకు నేను అన్యాయస్తును కాదు అన్నట్టుగా దేవుడు అన్యాయం చేయాల. ఒక విషయం చెప్పనా, ఈ భారతదేశంలో ఎవరైనా ఇంటర్నేషనల్ ప్లేయర్ అవ్వాలంటే, అంతర్జాతీయ క్రీడాకారుడు అవ్వాలంటే అయితే వాడు వర్మైన అయి ఉండాలా, లేకపోతే వాడు శర్మైన అయి ఉండాలా, లేకపోతే వాడు మిశ్రైన అయి ఉండాలా. వర్మ అంటే క్షత్రియుడు, శర్మ అంటే బ్రాహ్మణుడు, మిశ్ర అంటే ఆర్యవైశ్యుడైన అయి ఉండాల. అది కాస్త ఏ గుజరాతో లేకపోతే ఉత్తరప్రదేశో అయి ఉండాలి. ఏపీ వాడికి ఏం దొరుకుద్ది భాగ్యం? మీకు అర్థమవుతుంది అనుకుంటాను. కానీ వీళ్ళ అబ్బాయి చైతన్య ఇంటర్నేషనల్ షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయినాడు. వాడు థాయిలాండ్, జపాన్ ఎక్కడెక్కడికో పోయి ఆడేవాడయ్యాడు. వాడు పెద్ద షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయ్యాడు. అతను ఎప్పుడైతే ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడడం మొదలుపెట్టాడో, వినండి, ఆ బ్యాంక్ కూడా వస్తాడు ఉద్యోగం ఇస్తానని, ఈ బ్యాంక్ కూడా వస్తాడు ఉద్యోగం ఇస్తాడని. చివరి బ్రదర్ వీడికి చాలా ఉద్యోగాలు వస్తున్నాయి, ఎందులో జాయిన్ చేయమంటారంటే వాడు ఆడుకోవడానికి అనువుగా ఉండేది, వాడు ఎదగడానికి అవకాశం ఉండేది. రైల్వేలో బాగుంటుంది బ్రదర్, రైల్వేలో వస్తే పెట్టండి అంటే రైల్వే ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు రైల్వే ఎంప్లాయీ అయినాడు. అసలు బీబీఏ చదువుకున్న ఒక అమ్మాయికి టీసీఎస్లో సాఫ్ట్వేర్లో ఏమన్నా అంత పొజిషన్ ఎక్కడ వస్తుంది? వీళ్ళ అమ్మాయికి వచ్చింది. ఆయన అంటాడు, దేవుడు రుణపడి ఉండలేదండి. దేవుని మందిర సేవ కొరకు ఏదో చేతనైంది నేను చేస్తే దేవుడు నా పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాడండి. మనకి అలాగ దేవునితో కార్యాలు చేయించుకోవడం రాక మీరేమనుకోపోతా, నేను ఒక మాట అనేనా అంటాను. కొంతమంది పీతు మీద 10 పైసలు పెడితే 4తో లాగేసే రకాలు. మీ పర్మిషన్ తీసుకునే చెప్పానుగా, మళ్ళీ నా మీద ఆయాసపడకండి మీరు. మీ పర్మిషన్ తీసుకునే చెప్పాను. దేవుని మందిరంలో అవసరాలు కనబడతాయి, దేవుని యొక్క సేవకుల అవసరాలు కనబడతాయి, దేవుని సువార్త పనుల అవసరాలు. గివింగ్ గ్రేస్ ఏది? అది ఎక్స్పీరియన్స్ చెయ్యమేంటి? గొప్ప కృపను అనుభవించిన సంఘమే గొప్ప సంఘం అండి. గొప్ప బలము కలిగిన సంఘమే గొప్ప సంఘం అండి. బిల్డింగులు పెద్దవైతే కాదు, జనం ఎక్కువ పోగైతే కాదు. అందుకే రోగాలు ముందే చెప్పేశాను మీకు. అమ్మ వింటున్నారా? 2 చెప్పాను. 3వ విషయం చెప్తాను, వినండి. గొప్ప కృపను అనుభవించే సంఘానికి మరొకటి ఏముంటుందంటే, సేవింగ్ గ్రేస్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. చెప్పండి, గివింగ్ గ్రేస్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. వీళ్ళకి ఉండే మరో కృప ఏంటో తెలుసా? డయింగ్ గ్రేస్. వీళ్ళకు చచ్చే కృప ఉంటుంది వీళ్ళకి. తమ్ముడు ఏముంటుంది? చచ్చే కృప. రాళ్ళు పట్టుకొని స్టెఫన్ మీదకి వస్తే దండం పెడతాను వదిలేయంట్రా, నేనేం చెడ్డ మాటలు చెప్పానేంట్రా, అంకులకు వచ్చి ఆపండి, అంకులు వెళ్ళి, లేకపోతే పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి ఆపండి, సన్నెంట్రీ సబ్ వారికి ఆపండి అని చెప్పి ఎవరిని బతిమలాడలేదు, ఎవరికి దండం పెట్టలేదు. రాళ్ళతో కొట్టేవాడు కొడుతూనే ఉంటుంటే, తండ్రి ఈ నేరం వాళ్ళ మీద మోపొద్దు అని చెప్పి చచ్చిపోతూనే సాక్షార్థంగా ఉండి చచ్చిపోయినారండి. స్టెఫన్ చచ్చిపోయింది అట్లనే, యాకోబు చచ్చిపోయింది అట్లనే. తర్వాత 12 మంది అపోస్తుల్లో ఒకటి దొంగోడిని మినహాయిస్తే యోహాను కూడా సహజ మరణం పొందాడు. అతన్ని మినహాయిస్తే 10 మంది అపోస్తుల్లో కూడా అత్సాక్షులయ్యే మరణించారండి. మత్తయి ఇథియోపియా దేశంలో రాళ్ల మీద ఏడవబడుతూ గుర్రంతో అతను ఈడ్చుకుంటూ పోతే చంపారు. ఎవరిని నిందించకుండానే చచ్చిపోయాడు, ఎవరిని శపించకుండానే ప్రభు గారు చచ్చిపోయాడు. ఏముందండి వాళ్ళకంటే? డయింగ్ గ్రేస్, చచ్చే కృప వాళ్ళు అనుభవించారండి. ఈరోజు సంఘం బలముగా, ఎవరిని సంఘం గొప్ప కృపతో ఉండకపోతే మన సంఘాలు గొప్ప సంఘాలు ఎట్లవుతాయి చెప్పండి?
అర్థమవుతుందా? ఆది సంఘమే గొప్ప సంఘం. ఆ సంఘములోనే మనం కూడా కలిసి ఉన్న సంఘ సభ్యులం. అలా అయితే మన సంఘం గొప్ప బలముగా ఉండాలి. ఒకటి, మన సంఘం గొప్ప కృపను అనుభవించాలి. రెండు. మూడో చెప్తాను రండి, టైం అయిపోతుంది, అందుకు పరిగెత్తున్నాను కొంచెం. వినండి ప్రియులారా, మూడో సంగతి చెప్తాను. 5వ అధ్యాయానికి రండి. 11వ వచనం చదవండి అమ్మా. 11వ వచనం చదవండి అమ్మా. 5వ అధ్యాయం 11వ వచనం. సంఘమంతటికిని ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగిన గ్రేట్ ఫియర్, అది రౌండప్ చేయండి, గొప్ప భయము. ఏ సంఘమునకైతే గొప్ప భయం ఉంటుందో ఆ సంఘమే గొప్ప సంఘం. దేవుని భయమును వదిలేసిన సంఘం, అది సంఖ్యాపరంగా ఎంత పెద్దదైనా, లేకపోతే బిల్డింగుల్లో నిర్మాణాల్లో అది ఎంత పెద్దదైనా, అది దేవుని దృష్టిలో గొప్ప సంఘం కాదు. గొప్ప భయం ఉన్న సంఘమే గొప్ప సంఘం. కాంటెక్స్ట్లో చెప్తాను వినండి ఈ గొప్ప భయాన్ని గురించి. ఈ గొప్ప భయం సంఘానికి, సంఘం వెలుపల వారికి ఎందుకు వచ్చేసిందనంటే, కాంటెక్స్ట్లో మనం చూస్తే మొట్టమొదట గమనించండి, మనకు కనబడేది ఏంటో తెలుసా? సిన్ఫుల్ హిపోక్రసీ, పాపయుక్తమైన వేషధారణ కనబడింది. సిన్ఫుల్ ప్రెటెండ్నెస్. అననీయ సప్పీరాలు లేని సమర్పణ ఉన్నట్టుగా చూపించుకుని ఒక పాపయుక్తమైనటువంటి హిపోక్రసీతో లోపలికి వస్తున్నారు. వేషధారణ కలిగి ఉండడం అంటే ఏంటో చెప్పనా మీకు? నా భాష్యం కాదు, పేతురు అన్న మాటలో చూపిస్తాను. ఒకవేళ దేవుని బిడ్డలంగా మన వేషధారంతో కొనసాగితే అది ఏంటో చెప్తాను వినండి. 5వ అధ్యాయం 3వ వచనం చదవండి బాబు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి మేలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతానెందుకు నీ హృదయం ప్రేరేపించెను? దేవుని పిల్లలు వేషధారంతో బ్రతకడమట పరిశుద్ధాత్మ దేవుని మోసం చేయటం. సిన్ఫుల్ ప్రిటెండెన్స్, అదేంటో తెలుసా? డిసీవింగ్ ద హోలీ స్పిరిట్. నీ పాపయుక్తమైనటువంటి వేషధారంతోనూ బ్రతకడం, అదేంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని మోసం చేయటం. కొంచెం కిందకి రండి, 9వ వచనం చదవండి తల్లి. 5:9. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించారు? వేషధారణ కలిగి ఉండడం పరిశుద్ధాత్మ దేవుణ్ణి శోధించడం, టెంప్టింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈ రోజున క్రైస్తవ సంఘంలో చాలా మంది ఈ పనులు చేస్తున్నారు. ఏంటనంటే, వేషధారణ కలిగి ఉండి అటు పరిశుద్ధాత్మను మోసగించడం, ఇటు పరిశుద్ధాత్మ దేవుని శోధించడం. ఈ రెండు పనులు చేస్తున్నావనంటే నీ దగ్గర ఉన్నది హిపోక్రసీ, వేషధారణ. అపోస్తలుడైన పేతురు ఆ గొప్ప సంఘములో ఈ వేషధారణ లోపలికి వచ్చేస్తుంటేను అననీయాను అక్కడ ఆపాడు, సప్పీరాను అక్కడ ఆపాడు. వీళ్ళిద్దరూ కలిసి ఆ పేతురు పాదాల మీద పడి చచ్చిపోయినారు కదా. కనుక వీళ్ళ గొప్ప భయం సంఘానికి ఎందుకు వచ్చిందంటే, ఆరంభంలో పాపయుక్తమైన వేషధారణ లోపలికి వచ్చేస్తుంటేను వినండి, అపోస్తలుడైన పేతురులకు స్పిరిచువల్ డిజర్న్మెంట్ వచ్చింది, ఆత్మ సంబంధమైన వివేచన వచ్చింది. ఆపాడు అక్కడే. సంఘంలో వాళ్ళు కళ్ళు తెరిచి చూస్తుండాలి. మనం లోపలికి వచ్చే వాళ్ళు ఎట్లా వస్తున్నారు అని ఆత్మదేవుడు ఇచ్చిన వివేచనతో మన సంఘాన్ని సేవకులు ఒక్కల బాధ్యతే కాదండి, వీళ్ళందరూ చేయాల్సిన పని. సంఘం అంతా చెయ్యాలి. ఆ బ్రదర్ వస్తున్నారు ఏంటి, ఈ సిస్టర్ వస్తున్నారు ఏంటి, లోపలేముంది బయటికే ఉంది అనేది కొంచెం ఆత్మతో వివేచించి వాళ్ళ మేలు కొరకు వాళ్ళకి మనం సేవ చేయాలి. పేతురుమైన అన్నయ్య చెప్పారు, ఇంటికి వెళ్ళి చెవి దగ్గర గోడ పెట్టి వాళ్ళు మాట్లాడుకునే మాటలు వినొచ్చాడా? లేదే. ఏమంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా యందు భయభక్తులను అలాగనే జ్ఞాన వివేచన కలిగించే ఆత్మ ఆయన. కనుక పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన వివేచనతో వింటున్నారా, వాళ్ళిద్దరి యొక్క వేషధారాన్ని పసిగట్టేశాడు. పసిగట్టగానే ఇప్పుడు ఏమొచ్చిందో తెలుసా? స్విఫ్ట్ పనిష్మెంట్ వచ్చింది. వేగముగా వారి మీదకు దేవుని శిక్ష వచ్చింది. స్విఫ్ట్ పనిష్మెంట్. ఆలస్యం కాలేదు. వారి మీదకు వచ్చిన దేవుని యొక్క కోపం వెంటనే వచ్చేసింది అన్నట్టు. ఎందుకనంటే, ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ దేవుడు ఆరంభించినప్పుడు ఆరంభంలో తప్పిదాలు కనబడితే దేవుడంతా సీరియస్గా ఉంటాడో కనపరిచేందుకు వేగముగా దైవదండన వాళ్ళిద్దరి మీదకు వచ్చింది. ఇది చూచారు. పాపంతో కూడిన వేషధారణ, ఆత్మ వివేచన, వేగముగా వచ్చిన తీర్పు, ఇది కనబడగానే సంఘమునకు మిగుల భయము కలిగాను. ఈ సంఘటన మీద బయట వాళ్ళకు కూడా దేవుని భయం కలిగింది. ఒక విషయం చెప్తాం, మన సంఘాలు గొప్ప సంఘాలు ఎప్పుడవుతాయంటే సంఘం గొప్ప భయముతో బతుకుతున్నప్పుడు.
నేను అంటాను, సంఘం ఏమి లేకపోయినా పర్వాలేదండి. ఏమి లేకపోయినా పర్వాలేదు, పెద్ద పిఏ సిస్టమ్ లేకపోయినా పర్లేదు, మంచి ఆర్కెస్ట్రా లేకపోయినా పర్లేదు, మంచి సింగింగ్ నరవపోయినా పర్వాలేదు, ఏది లేకపోయినా పర్లేదు, కానీ సంఘానికి దేవుని భయం లేకపోతే మాత్రం మొత్తం అంతా పోతుంది. కనుక మన సంఘాలు గొప్ప సంఘాలు అయ్యేందుకు అమ్మ వింటున్నారా, గొప్ప బలం, గొప్ప కృప, గొప్ప భయం. అమ్మ అర్థమవుతుందని చెప్పే విషయాలు. ఇలాంటి సంఘములో సభ్యులమై గొప్ప భయమును కాపాడే వ్యక్తి అవ్వాలి, గొప్ప కృపను అనుభవించే వ్యక్తివి కావాలి, గొప్ప శక్తిని అనుభవించే వ్యక్తివైతే రా ఈ గొప్ప బలలో చేతులు వెద్దువు. కానీ నీకెవరు ఆటంకపరిచేవాళ్ళు లేరు. 3 చెప్పాను కదా తమ్ముడు, 4వ చెప్తాను రండి. 4వ చెప్తాను, ఇదే అపోస్తలుల కార్యాలు. నాతో రండి, మరో సంగతి చూపిస్తాను. 8వ అధ్యాయం 1వ వచనం. 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు చెప్పండి అమ్మా, ఏమి కలుగునందున, అది అండర్లైన్ చేయండి. ఏది గొప్ప సంఘం అంటే గొప్ప హింసలో గుండా వెళ్ళేదే గొప్ప సంఘం. ఈ రోజున కొంతమంది బోధకులు అంటున్నారట, నేను ఈ రోజే విన్నాను, అసలు హింస లేదండి సంఘానికి, అంతా ప్రాస్పరిటీ. మరి ఆది అపోస్తలుల కాలం నాటి సంఘం ఇది సంఘం అనకూడదా మనం? ఇది గొప్ప హింస గుండా వెళ్ళిందట. అమ్మ ఆలకిస్తున్నారా మీరు? ఇది గొప్ప హింస గుండా ప్రయాణం చేస్తుందట. ఆ కాలమందనే మా టైమింగ్ గుర్తుపెట్టండి. టైమింగ్ ఏంటనంటే వినండి, గొప్ప బలంతో, గొప్ప కృపతో, గొప్ప భయముతో సంఘం పరిశుద్ధంగా ఉన్న కాలమందే వినండి గొప్ప హింస వాళ్ళ మీదకి వచ్చేస్తుంది. రెఫీదీములో ఏమంటే బండలోంచి నీళ్లు తాగి సంతోషంతో స్తుతిస్తూ ముందుకు వెళ్తుంటేనే అమాలేకులు వెనకాలొచ్చి పడ్డారు. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో గొప్ప బలముతో, గొప్ప కృపతో, గొప్ప భయముతో సంఘం చాలా అద్భుతంగా పరిశుద్ధంగా సాగుతుంటే గొప్ప హింస వాళ్ళ మీదకి వచ్చింది. సంఘం ఎప్పుడైనా పాజిటివ్గా బాగున్నప్పుడే అమ్మ వింటున్నారా, హింస అనేది దాడి చేస్తుంది. ఒకటి. రెండోది ఏంటో చెప్తాను వినండి. మనం ఎప్పుడు బలహీనం అవుతామో అప్పుడే హింస మన మీదకి వస్తుంది. స్టెఫన్ చచ్చిపోయినాడు, సంఘం కొంచెం భీతిల్లిపోతుంది. అదే టైమింగ్లో దుష్టుడు ఇటు మత పెద్దల చేత దాడిని మొదలుపెట్టి గొప్ప హింసను తీసుకుని వచ్చాడు. ఏది గొప్ప సంఘం అంటే ప్రాస్పరిటీతో ఉన్న సంఘం గొప్ప సంఘం కాదు. అమ్మ వింటున్నారా, గొప్ప హింస గుండా వెళ్ళాలి సంఘం. మా సంఘానికి కొన్ని హింసలు వస్తున్నాయి. నేను ఎప్పుడో మాట అంటుంటాను, ఈ మధ్య ఎక్కడైనా హింస కాడితే వాట్సాప్లో షేర్ చేస్తున్నారు కదా హింసలు వచ్చినాయని. నేను వాళ్ళని అడుగుతుంటాను, మా దగ్గరే మా టౌన్లో, మీరు హింసలు వచ్చాయి అక్కడ ప్రాబ్లం ఎక్కడా ప్రాబ్లం అని ఇప్పుడు వాట్సాప్లో మెసేజ్ షేర్ చేస్తున్నారు కదా, హింస లేనప్పుడు ఎందుకు షేర్ చేయలేదు మీరు? సంగముగా మనం హింసలో మనం పుట్టాలి, సంగముగా మన హింసలో మనం వృద్ధి చెందాలి, సంగముగా హింసలో మనం వ్యాప్తి చెందాలి. హింసలు రావడం లేదేంటండి బాబు? వాట్సాప్లో పెట్టినాయని మెసేజ్ అందరూ ప్రార్థన చేస్తారు, హింసలు పంపించుదేవా, హింసలు పంపించుదేవా అని. అప్పుడు మెసేజ్ పెట్టను, ఇప్పుడు మెసేజ్ పెట్టి హక్కెవడు ఇచ్చాడు మీకు? వింటున్నారా లేదా? సంఘం హింసలో పుడుతుంది, సంఘం హింసలో పెరుగుద్ది, సంఘం హింసలోనే వ్యాప్తి చెందుద్ది. హింసలో లేని సంఘం అది వినండి, అది పవిత్రమైన సంఘం అవ్వదు. ఏదో ఒక హింస, ఏదో ఒక ఇబ్బంది, ఏదో స్ట్రగుల్, ఏదో పోరాటం క్రైస్తవ సంఘమున తప్పనిసరి. అమ్మ వింటున్నారా? అటు పాజిటివ్గా మనం బాగున్నా లేక నెగిటివ్గా మన బలహీనమైనా మన మీదకు దుష్టుని నుంచి, లోకము నుంచి మన మీద శ్రమ రావాలి. అప్పుడే దేవుడు సంఘమున ప్రక్షాళన చేస్తాడు, ప్యూరిఫై చేస్తాడు. నశించిపోయి సువర్ణమే అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతుంటే అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసం, అంతకంటే ఎక్కువైన పరీక్షలు నిలవద్దా అన్నాడు. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనంలో. ఇప్పుడు చెప్పండి, ఏది గొప్ప సంఘం? మీకు ఆ విషయం చెప్పనా? దేవుని పిల్లలు దీవెనలతో బాగా ఉంటే మీరు చాలా ప్రమాదంలో ఉన్నట్టు. దేవుని పిల్లలుగా మీరు శ్రమల గుండా ప్రయాణం చేస్తుంటే మీరు క్షేమంగా ఉన్నట్టు. ఇదేంటి మొత్తం ఉల్టా అయిపోతుందండి బాబు ఈ చర్చిలో మాకు అనుకుంటున్నారా? లేదమ్మా, నిజం చెప్తున్నాను. మనం శ్రమల్లో ఉన్నప్పుడు మనం చాలా సేఫ్గా ఉన్నామని అర్థం. మనకి ఏ శ్రమ లేదంటే మనం చాలా డేంజర్లో ఉన్నామని అర్థం. తెలుసుకోండి ఈ మాట. కనుక గొప్ప హింస పొందుతున్న సంఘమే గొప్ప సంఘము. అమ్మ ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు?
4 చెప్పాను. ఆది అపోస్తుల కాలంలో ఉన్న సంఘం గొప్ప సంఘం అయింది ఈ 4 కారణాల చేత. 5వ కారణం చెప్పి ముగిస్తాను, సమయం అవుతుంది కాబట్టి ఇది గమనించండి. చివరి విషయం చదవండి ఒకసారి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 8వ వచనం చదవండి మళ్ళీ. అందుకు ఆ పట్టణంలో చెప్పండి ఏమి కలిగెను? మిగులు సంతోషం. రౌండ్ వచ్చేయండి. గ్రేట్ జాయ్. ఏ సంఘం అయితే గొప్ప ఆనందముతో ఉంటుందో ఆ సంఘం గొప్ప సంఘం అవుతుంది. ఇక్కడ మిగులు సంతోషం కలగడానికి గల కారణం ఏంటి అంటే 7వ వచనం చూడండి. దేవుని యొక్క గొప్ప శక్తి మేనిఫెస్టేషన్ అవుతుంది. 7వ వచనం చూడండి. అనేకులుగా పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయేను. పక్షవాయువు గలవారు, కుంటివారు అనేకులు స్వస్థత పొందుతా ఉన్నారు. దేవుని యొక్క శక్తి మేనిఫెస్టేషన్ అవుతుంది. ఎప్పుడైనా దేవుని శక్తి బహిర్గతమైందంటే ఎందుకో తెలుసా? చూచేవాళ్ళు, అనుభవించే వాళ్ళు దేవుని వాక్యం కిందకు రావడానికి, దేవుని వాక్యంను విశ్వసించడానికి, వాళ్ళ పాపక్షమాపణ పొంది మోక్షప్రాప్తులు అవ్వడానికి దేవుడు అనుమతించినటువంటి అద్భుతాలు, సూచక్రియలు, మాత్కార్యాలు ఉన్నాయి. రిటర్న్ డాక్యుమెంట్ లేనప్పుడు దేవుడు మరి అధికంగా చేస్తూ వచ్చాడు. ఈ రిటర్న్ డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు అవి ఆగినాయి, అవి బలహీనమైనాయి. ఇవన్నీ ఆదిలో జరిగే అద్భుతాలు, సూచక మాత్కార్యాలు ఇప్పుడు జరగాలని ఆశించడం అది నీ బుద్ధిహీనతే అవుతుంది. ఒక విషయం, దేవుని గొప్ప శక్తి రివీల్ అయింది. ఇంకో విషయం చెప్తాను చూడండి. మనుషుల్లో ఏమైనా గొప్ప మార్పులు సంభవిస్తున్నాయి. చదవండి ఒకసారి. ఇలా రాసి ఉంది, మీ కొరకే చదువుతాను ఈ మంచి మాట. చదవండి, ఇలా రాసి ఉన్న మాట. అదే 8వ అధ్యాయంలో 13వ వచనం చదవండి. 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు తన నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. అంటే గొప్ప మార్పులు ఆ పట్టణంలో సంభవిస్తుంటుండగా గొప్ప ఆనందం సంఘానికి వచ్చింది. మన సంఘానికి ఎప్పుడు ఆనందం అంటే కొత్త వాళ్ళు ఎవరైనా ప్రభువుని నమ్మి విశ్వాసములోకి వచ్చి, అంకుల్ బాలస్వామి అంకుల్ మా బాప్తిస్మాలు ఇవ్వండి. మీకు ఒక విషయం అడగనా? బాప్తిసం పొందాలని సేవకులు మేము అడగాల, మీరు అడుగుతారా బాప్తిసం అని? తమ్ముడు చెప్పండి తమ్ముడు, మేము అడగాల, మీరు అడుగుతారా? ఏమమ్మా నిజమేనా? మీరు అడిగే తీసుకున్నారా లేకపోతే అయ్యగారు చెప్తే తీసుకున్నారా? అంత ఉల్టా చేసినారండి మన వాళ్ళు. ఏమంటే ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు ఆ ఎడారిలో ప్రయాణం చేస్తుంటేను ఫిలిపే బాప్తిసం తీసుకొని ఈయనన్నాడా, లేకపోతే నపుంసకుడు ఇదిగో నీళ్లు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం ఏంటని ఈయన అడిగాడా? అమ్మా, నపుంసకుడు అడిగాడు. మరి ఈ రోజున సేవకులు 10 సార్లు అడుక్కుంటే చూస్తాం చేస్తాం అని దొంగ మాటలు చెప్తారేమి దొంగ ముఖాలు? తెలియకడుగుతున్నాను చెప్పండి. అంటే నీ లోపల కన్వర్షన్ కరెక్ట్ అయింది అయితే నీ కన్ఫెషన్ని అందరి ముందు చెప్పడానికి త్వరపడతావు. మొన్న మంగళవారం మా మందిరంలో ఒక ఫ్యామిలీ చాలా కాలంగా వస్తున్నారు, కానీ వాళ్ళు ఎప్పుడు పబ్లిక్గా ఎవడ బాప్తిజం తీసుకున్న క్రైస్తవులను అనిపించుకోవడానికి వాళ్ళ కమ్యూనిటీని బట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండబట్టి వాళ్ళు ఆగారు. మరి దేవుడేం తొందర చేశాడో కానీ, బ్రదర్ మంగళవారం ఒక మీటింగ్ పెట్టండి, మా బంధువులందరినీ పిలుచుకుంటాము, చర్చిలో పెట్టండి, మా ఇంటి దగ్గర కాదు, చర్చికి రావడానికి ఇబ్బంది పడతారు, అయినా పిలుస్తాము. తర్వాత మా తోటి లాయర్లు, ఆమె ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, నా కొలీగ్స్ అందరినీ పిలుస్తాను, అందరూ వస్తారు, మంచి భోజనం వాళ్ళు పెడదాము, మేము ఎందుకు యేసు ప్రభు నమ్మేమో చెప్పేసుకుంటామన్నారు. అది పిలుస్తుంటే లాయర్లు జడ్జిలు అంటున్నారట, చర్చిలో మీటింగ్ ఏంటయ్యా? ఆయన పేరు జనార్దన్. ఏమయ్యా మంచు జనార్దన్, చర్చిలో మీటింగ్ పెడితే చర్చికి నీకు ఏమి సంబంధం అంటే, సార్ ఇప్పుడేమి నేను చెప్పలేనండి, వచ్చి చూడండి అన్నాడట. ఈవిడేమో బంధువులు పిలుస్తుంది. ఏమమ్మా మీరే చర్చిలో మీటింగ్ అంటావేంటి, అక్కడ పిలుస్తున్నావేంటి బంధువుల్ని, ఎందుకు వెళ్తావంటే నేను ఇప్పుడేం చెప్పలేను అంకుల్, అక్కడ రండి అందట. మొత్తం అందరూ కలిసి ఒక 50 మంది అవుతారని చెప్పారు. ఏమండి 80 మంది పైన వచ్చేసారు. 80 మంది పైన వచ్చేసారు. ఏమండి ముందు సిస్టర్ నిలబడి, మీరు ఆశ్చర్యపోవచ్చు, కానీ మేము యేసు ప్రభు దేవుడని నమ్ముతున్నాము. ఎందుకు యేసు ప్రభు దేవుడని నమ్మవలసి వచ్చిందో ఇవి కారణాలు. ఈ కారణాలు బట్టే ప్రభువుని నమ్మాము. ఆయన దేవుడు అనడానికి ఆయన మాత్రమే సరిపోయిన వాడని తేలింది. ఆయన మేలు కూడా చేశాడు, తర్వాత విషయం. కానీ మేము యేసు ప్రభు ఎందుకు నమ్మేమని ఆవిడ గారు చెప్పి ఆగింది. తర్వాత ఈయన మైక్ తీసుకున్నాడు. ఇదంతా ఎంతసేపు అవ్వలేదండి, 8 minutesలో చెప్పేశారండి వీళ్ళు. ఒక 8 నిమిషాల్లో చెప్పేశారు ఇద్దరు.
తర్వాత ఏమో నిలబడి నేను ఒక 45 నిమిషాలు సువార్త చెప్పా. సువార్త చెప్పిన తర్వాత ఇవ్వండి వాళ్ళ బంధువులు అంటున్నారు, మా జనార్దను మా జ్యోతి మాకు షాక్ ఇచ్చారండి, వీళ్ళెప్పుడండి యేసు ప్రభు నమ్మేటోళ్ళు అయిపోయారు, మాకు తెలియలేదండి. మాకు భలే సంతోషం, వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళ జీవితం చూస్తుంటే వీళ్ళు యేసు ప్రభు నమ్మేక బాగుపడ్డారని అర్థమైపోయిందండి అని. వాళ్ళు పెట్టిన మంచి భోజనం బాగా తిని వెళ్ళిపోయిన తర్వాత అన్నాను, ఇప్పుడు కాదు రేపు ఉంటుంది మీకు, అది అయ్యాక నాకు చెప్పండి అన్నా. నేను ఈయన కోర్టుకు వెళ్ళాడు, ఆమెమో ఆఫీస్కి పోయింది, బంధువుల మధ్య తిరుగుతుంటే ఫోన్లు చేసి ఎవరు వ్యతిరేకిస్తారేమో విందామని మేము చూస్తున్నాం. దేవుని మహాదయను బట్టి వాళ్ళిద్దరి జీవితాలు యోగ్యంగా ఉన్న కారణం చేత మీరు నమ్మిన దేవుడే దేవుడండి మాకు అర్థమైపోయింది. మేము కూడా ఆలోచిస్తాం. ఒక జడ్జి గారు వచ్చి అంటారు, మంచి విషయాలు చెప్పారండి, ఏమండి పాస్టర్ గారు మేము చర్చకు రావచ్చా మేము ఆదివారాలు అంటే, అదేం భాగ్యమమ్మా, 2 వచ్చి వాక్యం వినండి అన్నాను ఆవిడికి. నేను వస్తానండి, మాట ఇస్తున్నానుగా జడ్జిని, వస్తానని ఖచ్చితంగా మందిరానికి అనింది. ఎందుకు చెప్పానో తెలుసా, నువ్వు పబ్లిక్ కన్ఫెషన్ ఇవ్వాలి, దాని కొరకు నువ్వే ఆరాటపడాలి. నేనే పెట్టమనలేదు వాళ్ళకి మీటింగు, దానికో 40-50 వేల రూపాయలు భోజనానికి డబ్బులు ఖర్చు పెట్టారు, మళ్ళీ ఖర్చు పెట్టారు వాళ్ళు, వాళ్ళకి మంచి డిన్నర్ ఇద్దామని. నేనేం చెప్పలేదు, వాళ్ళే పెట్టుకున్నారు. మా కన్ఫెషన్ని వినిపిస్తామండి అందరి ముందు. ఎందుకో తెలుసా, కన్విక్షన్ మాకు లోపల వచ్చింది. మా సంఘమంతా చాలా ఆనందించాం, ప్రభుని స్తుతించాం. ఎందుకో తెలుసా, ఒక కుటుంబం అందరి ముందు నిలబడి వాళ్ళు ప్రభువుని అంగీకరించామని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. అది సంఘానికి ఆనందం. మన సంఘానికి ఎప్పుడు ఆనందం అంటే, దేవుని శక్తి కనబడుతుంటే, దేవుని నమ్మిన మనుషులు వాళ్ళు పబ్లిక్ కన్ఫెషన్ ఇస్తుంటే సంఘానికి గొప్ప సంతోషం కలుగుద్ది. అటువంటి గొప్ప సంతోషం కలిగినప్పుడే మన సంఘం ఏమి సంఘం అవుద్ది, గొప్ప సంఘం అవుతుంది. ఇప్పుడు చెప్పండి, గొప్ప శక్తి, అదే గొప్ప బలము, గొప్ప కృప, గొప్ప భయము, గొప్ప హింస, గొప్ప ఆనందం, ఈ 5 అనుభవించిన సంఘం గొప్ప సంఘం. బిల్డింగులు ఉంటే కాదు, జనం ఎక్కువ పోగైతే కాదు. ఇది మీరు అర్థం చేసుకోగలిగితే, ప్రభా ఈ సంఘములో సభ్యునిగా చేయడానికి సిలువలో నువ్వు కార్చిన రక్తం, నువ్వు అర్పించుకున్న నీ శరీరం నాకు పాపక్షమాపణ విమోచన కలిగించగా నేను సంఘములో సభ్యురాలనయ్యాను, సంఘములో సభ్యుడినయ్యాను. ఈ గొప్ప ఆనందానికి వారసుడిని. ఈ గొప్ప హింసలో నాకు కూడా పాలిపంపులు ఉన్నాయి. ఈ గొప్ప భయములో నేను పాలిపంపులు కలిగిన దాన్ని, ఈ గొప్ప కృపలో నేను పాలిపంపులు కలిగిన వాడిని, ఈ గొప్ప శక్తిలో నేను కూడా పాలిపంపులు కలిగిన వాడిని. ఈ గొప్ప సంఘానికి నేను సంఘ సభ్యుడను. అదే నీ మాట అయితే, ఒక్క మాట చెప్పి ముగించేస్తానే, టైం అయిపోయింది. ఒక్క మాట వినండి. దేవుని సంఘం దేవుని యొక్క, అమ్మ వింటున్నారా, మీరంతా వింటున్నారా? దేవుని యొక్క సంఘం దేవుని యొక్క పెద్ద కుటుంబం. ఇప్పుడు ఈ సంఘం దేవుని యొక్క పెద్ద కుటుంబం, నీ కుటుంబం దేవుని యొక్క చిన్న సంఘం. అమ్మ అర్థమవుతుందా? నీ కుటుంబం దేవుని యొక్క చిన్న సంఘం. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు సంఘంలో ఉన్నట్టుండు. ఈ సంఘం దేవుని యొక్క పెద్ద కుటుంబం. ఈ సంఘంలోకి వచ్చి సావాసం చేస్తున్నప్పుడు దేవుని పెద్ద కుటుంబంలోకి వచ్చినట్లుగా ఆనందించి అందరితో కలిసి భోంచేయి. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, స్త్రీ అని పురుషుడని లేదు, యేసుక్రీస్తునందు మనమంతా ఏకమై. ఇంకా ఏదైనా తేడా పెట్టుకుని ఇందులో చేతులు వేస్తే చిన్న మొక్కే ఎక్కింది బాగా మీకు. చిన్న మొక్కే చిన్న చొక్కే అని ఎవడి తేలిగ్గా చేతులు వేయొద్దు. పరీక్షించుకుంటూ, ప్రభువా నీ గొప్ప బలం, నీ గొప్ప కృప, నీ గొప్ప భయం, నీ గొప్ప హింస, నీ గొప్ప ఆనందములో పాలిపంపులు నాకు ఇచ్చి ఈ కుటుంబంలో నన్ను సభ్యునిగా చేశావు, వందనాలు ప్రభు అని చెప్పి అందరం కలిసి ఒకే భోజనం ఒకే పానములో చేతులు వేసి మన జీవితాలను అర్థవంతంగా మార్చుకుందాం. ఒకవేళ రొట్టెమైనా మిగిలిపోతే, చివరిగా తమ్ముడు ఇచ్చాక రొట్టెమైనా మిగిలిపోతే, ఇంకా రసమేమైనా మిగిలిపోతే, అవన్నీ ఏమంటాయో తెలుసా? మీరు పాలు పంపులు పొందారు, మేము మిగిలి ఎక్కడున్నాం, ఇవి ఎవరు తింటారు, ఎవరు తాగుతారు? నువ్వు సువార్త చెప్పకపోతే, నువ్వు కొత్త వాళ్ళని తీసుకురాపోతే, మిగిలిన రొట్టె మిగిలిన రసం చాలామంది బయట ఉన్నారు, వాళ్ళు తేవలసిన బాధ్యత మన మీద ఉందని అవి జ్ఞాపకం చేస్తాయన్న విషయం గుర్తు చేసుకుని పరీక్ష చేసుకుంటూ ప్రభు బలలో చేతులు వేద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి ప్లీజ్. అమ్మ మాట్లాడొద్దు ఎవరు, సీరియస్గా ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకుంటూ ప్రార్థన చేయండి. మన సంఘం లేదా మీ సంఘం అది గొప్ప సంఘమే అనిపించుకోవాలి.
అది ఎప్పుడు గొప్ప సంఘం అవుతుందంటే గొప్ప బలము, గొప్ప కృప, గొప్ప భయం, గొప్ప హింస, గొప్ప ఆనందం, వీటన్నిటిలో 5 అందరము పాలిపంపులు పొంది ఈ గొప్ప సంఘానికి సభ్యులమై ఇది దేవుని పెద్ద కుటుంబం అనించి ఈ కుటుంబంలో సభ్యులుగా దీంట్లో పాలిపంపులు పొందాం. ప్రార్థన చేసుకుని బల్ల కొరకు సిద్ధం అవ్వండి.